హాయ్ అందరికీ, నా పేరు మనస్విని. ఇది నా యూట్యూబ్ ఛానల్. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ నా ఫ్రెండ్స్, నా కజిన్స్ కూడా నాకు ఎవ్రీ టైం అడుగుతారు కోర్స్ డీటెయిల్స్ గురించి. సో ఈ వీడియో నేను అందుకోసమనే చేస్తున్నా. ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో ఎలిజిబిలిటీ ఏంటంటే లైక్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు. లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఏజ్ లిమిట్ అనేది లేదు. సో మనం 10th తర్వాత చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కాలేజెస్లో కొన్ని కాలేజెస్ లైక్ నిఫ్ట్ అయినా ఎన్ఐడి అలాంటి కాలేజెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ నేను తీసుకున్న కాలేజ్ లైక్ నేను హ్యామ్స్టెక్ సెలెక్ట్ చేసుకున్నా. దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. హ్యామ్స్టెక్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. పంజాగుట్ట అటువైపు కూడా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. హిమాయత్ నగర్, గచ్చిబౌలి అటు. కానీ నాకు కొత్తపేట అనేది చాలా నియర్గా ఉంటుంది కాబట్టి నేను కొత్తపేట బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి నేను సర్టిఫికేట్ కోర్స్ తీసుకున్నాను. లైక్ దాంట్లో లైక్ 3 years కోర్స్ ఉంటుంది. లైక్ డిగ్రీ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది, లైక్ డిప్లొమా 1 year కోర్స్ ఉంటుంది. అయితే నేను 1 year కోర్స్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ డిగ్రీ నేను బీఎస్సీ చేశాను కాబట్టి వాళ్ళు మీకు 1 year కోర్స్ బెస్ట్ అండి డిగ్రీ కన్నా అని సజెస్ట్ చేస్తున్నారు. సో కొత్తపేట బ్రాంచ్లో 1 year కోర్స్ కూడా ఉంది. ఇంకొకటి నా ఫీజు వచ్చేసి నాకు 2.3 lakh వరకు ఖర్చు అయింది. దాంట్లో ఇంకొకటి మనకి ఫ్యాషన్ డిజైనింగ్లో కొంచెం ఎక్స్పెండిచర్ కొన్నిసార్లు ఎక్కువ అయిపోతుంది, కొన్నిసార్లు ఏమో కొంచెం తక్కువ అవుతుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. కొంతమందికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, కొంతమందికి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటంటే ఒక్కొక్కరికి లైక్ 2 semesters ఉంటుంది. మాకు ఇప్పుడు 1 year కోర్స్ వాళ్ళకి 2 semesters. మళ్ళీ ఇప్పుడు 2 years కోర్స్ ఉంటుందా డిప్లొమా వాళ్ళకేమో 4 semesters ఉంటుంది. మళ్ళీ డిగ్రీ వాళ్ళకేమో 6 semesters ఉంటాయి. అట్లా లైక్ ఇప్పుడు నేను 2 years కోర్స్ అంటే మాకు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్, ప్యాటర్న్ డ్రాఫ్టింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్, క్యాడ్ అన్నట్టు ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ సెకండ్ సెమిస్టర్లో ఏంటంటే మనకి పోర్ట్ఫోలియో ఉంటుంది అనమాట. లైక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేమో పోర్ట్ఫోలియో మనం ఒక ల్యాబ్ అనుకోండి, రఫ్గా ఒక ల్యాబ్ లాగా అనుకోండి. పోర్ట్ఫోలియోలో మనకి జ్యూరీ జరుగుతుంది. జ్యూరీ ఏంటంటే మనకి అడుగుతారు లైక్ ఇవి థీమ్ బోర్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఈ డిజైన్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు అనేసి. మనం పోర్ట్ఫోలియోలో డిజైన్ చేస్తామా, దీన్ని ఎట్లా డిజైన్ చేశారు అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే దీని తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. లైక్ కొన్ని కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి, కొన్ని కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఉండవు. మనం ఏం చేయాలంటే మనం ముందు నుంచే లైక్ మన కోర్స్ అయిపోవడానికి ముందు నుంచి ఒక 2-3 months ముందు నుంచి మనం లింక్డ్ఇన్లో జాబ్స్ అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు జాబ్స్ అప్లై చేస్తేనే మన కోర్స్ అయిపోయే లోపు మనకి ఏదైనా జాబ్ కానీ ఇంటర్న్షిప్ కానీ వస్తుంది. లైక్ మనం ఏం చేయకపోతే మాత్రం కొంచెం ఏమంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా 3 months మనకి పడుతుంది అనమాట. 3 or 2 months ఖచ్చితంగా పడుతుంది ఒక జాబ్ మనకి రావడానికి. ఇంకొకటి ఏంటంటే నేను జేఎన్ఏ ఎఫ్ఏయు యూనివర్సిటీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ఇంకొకటి మాకు ఎగ్జామ్ ఫీజెస్ కూడా ఉంటుండే. లైక్ నార్మల్గా ఇప్పుడు డిగ్రీ వాటికి ఎట్లా ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, సో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా సేమ్ అట్లానే ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.